హలో మై డియర్ కన్నయ్యలు అండ్ కన్నమ్లు. నిన్న నైట్ మా ఇంట్లో డిన్నర్ రెసిపీస్ చూపిస్తారండి. ఇంట్లో బ్యాటర్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇడ్లీ వేసేద్దామని బయట పెట్టాను. దానికి చట్నీ కోసం ఫ్రీజ్ చేసుకున్న కొబ్బరిని కూడా బయట పెట్టేశాను. ఇడ్లీ బ్యాటర్ సరిపోద్దో లేదని పెసరపిండి కూడా బయట పెట్టాను అనమాట. తర్వాత ఎప్పుడు రెడ్ చట్నీ టమోటా కారం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా బయట పెట్టేశాను. ఇదైతే సజ్జంబలి గాద్దామనేసి రైస్ కడి గ్యాస్ మీద పెట్టేసి సజ్జపిండిని వాటర్ వేసేసి లమ్స్ లేకుండా కలిపి పెట్టుకున్నాను అనమాట. తర్వాత నాకు కావాల్సిన క్వాంటిటీతో కొబ్బరిని తీసుకొని గిన్నెలో వేసేసుకున్నాను అనమాట వాటర్లో. రిమైనింగ్ అంతా ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను. తర్వాత ఇవి బ్లాక్ చెన్న బాయిల్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను కదా, వాటిని కూడా నాకు కావాల్సినన్ని తీసుకొని మిగిలిన వాటిని ఫ్రీజర్లో పెట్టేశాను అనమాట. బ్లాక్ చెన్నతో సలాడ్ కూడా చేయాలి. తర్వాత అయితే ఒకవైపు అంబలి ఇంకోవైపు ఇడ్లీ కూడా పెట్టేశాను అనమాట. ఇలా ప్లేట్లకు ఆయిల్ అప్లై చేసేసి ఇడ్లీ పెట్టేశాను. ఈ రెండు కుక్ అయ్యే లోపు నేనైతే చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. కొబ్బరిని బాగా ఇలా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి అలాగే పుట్నాల పప్పు పల్లీలు ఉప్పు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. తర్వాత అంబలికి రైస్ అంతా ఉడికిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇడ్లీ ఉడికిపోతే దాన్ని తీసి హాట్ బాక్స్లో వేసేసుకున్నాను.